ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. సామెతలు 29వ అధ్యాయం మొదటి వచనంలో ఈ విధంగా రాసి ఉంటుంది, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగునని. దేవుడు మనకి ఎన్నో ఛాన్సెస్ ఇస్తున్నాడండి. నువ్వు నీ జీవితాన్ని మార్చుకో అని ఎన్నో ఛాన్సెస్, ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. కానీ మనం చేసిన పాపాన్ని చేస్తూ దేవుణ్ణి మనం దుఃఖపెట్టేవారుగా ఉంటున్నాం. ఎప్పుడైతే నీ హృదయంలో నుంచి నువ్వు చేసిన పాపాలు, అతిక్రమాలు ఎప్పుడైతే నువ్వు ఒప్పుకొని విడిచిపెడతావో, దేవుడు నీ కనికరం చూపిస్తాడు. నీ ప్రార్థన అప్పుడు అంగీకరించబడింది. నీ ప్రార్థన ఎందుకు అంగీకరించబడట్లేదు తెలుసా? నీ హృదయంలో నువ్వు పాపానికి చోటిస్తావు. నీ హృదయంలో ఎప్పుడైతే నువ్వు దేవునికి చోటిస్తావో, నీ హృదయం శాంతిగా, సమాధానంగా ఉంటుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు, నా హృదయం ఏంటి ఇంత ఖాళీగా ఉంటుంది, ఇంత అసమాధానంగా నా జీవితం ఎందుకు ఉంటుంది? అసలు సమాధానం